హలో, వెల్కమ్ టు కింగ్ డేస్. నేను మీ కేశాషావలి. ఈరోజు మొట్టమొదటిసారిగా నిన్న జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఎస్ఆర్హెచ్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. నేను ఎస్ఆర్హెచ్ విన్ అవుతుందని ప్రెడిక్ట్ చేయడం జరిగింది, కానీ ఎల్ఎస్జీ వాళ్ళు చాలా బాగా ఆడారు. బౌలింగ్ కూడా చాలా బాగా వేశారు. అందువల్ల ఎల్ఎస్జీ గెలవడం జరిగింది. ఎల్ఎస్జీ గురించి మాట్లాడుకుంటే శార్దుల్ ఠాకూర్ చాలా బాగా వేశారు బౌలింగ్. దాని తర్వాత ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే ఓపెనర్స్ ఆశించిన రీతిలో స్టార్ట్ అందించలేకపోయారు. అభిషేక్ శర్మ తొందరగా అవుట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత హెడ్ కుదురుకున్నప్పటికీ అతను పెద్ద స్కోర్ చేయలేదు. 26 బాల్స్లో 46 మంచి అగ్రెసివ్ నాకు ఆడాడు. కానీ వెంటనే వికెట్లు కోల్పోవడంతో స్కోర్ డిలా పడడం జరిగింది. దాని తర్వాత నితీష్ కుమార్ రెడ్డి క్లాస్ అని ఆదుకోవడం ట్రై చేశారు ఎస్ఆర్హెచ్ను. కానీ అప్పటికే కొంచెం లేట్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు కూడా కుదురుకున్నారు అనే సమయానికి వాళ్ళు కూడా అవుట్ అయిపోయారు. దాని తర్వాత క్లాసన్ అవుట్ అనేది ప్రిన్స్ అవుట్ చేయడం జరిగింది క్లాసన్ను. అది ఒక అద్భుతమైన రన్అవుట్. అంటే అన్ఫార్చునేట్గా జరిగింది, కానీ అతను ఆ టైంలో అతని హ్యాండ్ అనేది స్ట్రెచ్ చేయడం ఆ వికెట్కి దోహదపడింది. దాని తర్వాత వచ్చేసి కమిన్స్, అలాగే అభినవ్ మనోహర్, అలాగే కొత్త క్రికెటర్ వచ్చాడు అందులో ఎస్ఆర్హెచ్లోకి. అతను చాలా ప్రయత్నం చేశారు స్కోర్ చేయడానికి, 200+ పార్ స్కోర్ చేయడానికి, కానీ దాన్ని చేయలేకపోయారు. ఎందుకంటే ఎల్ఎస్జీ బౌలర్స్ చాలా అద్భుతంగా వేశారు బౌలింగ్. మధ్యలో స్పిన్నర్స్ కూడా విఘ్నేష్, అలాగే విష్ణోయి చాలా మంచిగా వేశారు. ఇంకా దాని తర్వాత స్కోర్ వచ్చేసి 190 ఫర్ 6 చేశారు ఎస్ఆర్హెచ్. దాని తర్వాత బరిలో కడుగుపెట్టారు. ఎల్ఎస్జీ మొదలుపెట్టారు. ఎల్ఎస్జీ ఓపెనింగ్ వచ్చేసి మార్క్రమ్, అలాగే మార్ష్ ఓపెన్ చేశారు. మార్ష్ని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకున్నారు. మంచి స్టార్ట్ వస్తుందని నేను అనుకున్నాను, కానీ షమీన్ 2వ ఓవర్లోనే వికెట్ తీశాడు మార్క్రమ్ది. దాని తర్వాత పురాన్ వచ్చాడు. పురాన్ వచ్చి చితక్కొట్టాడు. అసలు మిడ్ ఆఫ్, లాంగ్ ఆఫ్, డీప్ మిడ్ వికెట్, స్క్వేర్ లెగ్, అన్ని చోట్ల వచ్చేసి పంత్ వచ్చాడు. పంత్ అంతగా ఆశించిన రీతిలో ఒక 6 ఏమో కొట్టాడు. దాని తర్వాత వెనుదిరిగాడు. పంత్ ఆశించిన రీతిలో ఆడలేకపోయాడు పంత్. అలా సాగుతున్న మంచిగా వేగంతో సాగుతున్న ఎల్ఎస్జీ ఇన్నింగ్స్ను దాని తర్వాత మిల్లర్ ముగించడం జరిగింది. ఇంకా 2-3 అలా మిల్లర్ వచ్చేసి 16.1 ఓవర్స్ దగ్గర ఎల్ఎస్జీ ఇన్నింగ్స్ను ముగించాడు. ఎల్ఎస్జీ చాలా మంచి మార్జిన్తో విన్ అనేది నమోదు చేసుకుంది ఎస్ఆర్హెచ్ పైన. ఇది అండి నిన్నటి మ్యాచ్, ఎస్ఆర్హెచ్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. అలాగే ఈరోజు మ్యాచ్ గురించి వస్తే చపక్లో చితక్కొట్టుడు ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే. చాలా బ్రహ్మాండమైన మ్యాచ్, రైవలరీ బిట్వీన్ ద 2 లెజెండ్స్. లాస్ట్ ఇయర్ ఏమైందో మనం చూసాము. సిఎస్కే అనేది ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది. అది ఉత్కంఠభరితమైన మ్యాచ్, లాస్ట్ వరకు వెళ్ళింది. యష్ దయాల్ ధోని 6 కొట్టడం, దాని తర్వాత యష్ దయాల్ ఒక మంచి స్లోవర్ బాల్ వేసి ధోని వికెట్ తీయడం అనేది అది అందరూ గుర్తుపెట్టుకున్న విషయం. ఆర్సీబీ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు దాన్ని గుర్తుపెట్టుకుంటారు. అలాగే సిఎస్కే ఏం తక్కువేం కాదు. సిఎస్కే కూడా ఇంతకుముందు ఆర్సీబీ పైన చాలా మంచి స్కోర్ చేసి ఆర్సీబీ పైన చాలా మ్యాచ్లు గెలిచింది. కాబట్టి దిస్ ఈజ్ అ వెరీ గుడ్ రైవలరీ బిట్వీన్ ద ఫ్రెండ్స్ అండ్ ద లెజెండ్స్. ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే, అలాగే కోహ్లీ వర్సెస్ ధోని. కాబట్టి ఈ మ్యాచ్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నా ప్రిడిక్షన్స్ ఏంటంటే ఈ మ్యాచ్కు కోహ్లీ ద కీ ప్లేయర్ కాబోతున్నాడు. కోహ్లీ అలాగే రజత్ పటిదార్ 2 కీ ప్లేయర్స్ ఇన్ బ్యాటింగ్. అలాగే ఫిల్ షాట్ లివింగ్స్టోన్ ధనాధన ఇన్నింగ్స్ ఆడతారు. జితేష్ శర్మ 10 balls 50. ఇడ్లీ దోశ చట్నీ అన్నాడు కదా, ఇప్పుడు ఈ మ్యాచ్లో ఏం చేస్తాడో చూడాలి జితేష్ శర్మ. అలాగే ఈ మ్యాచ్ వచ్చేసి నా ప్లేయింగ్ 11. ఫస్ట్ ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుందంటే చెన్నైలో చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్కి వచ్చేసి పిచ్ ఎలా ఉందంటే పూర్తిగా స్పిన్నర్లకు అనుకూలించే పిచ్ అది. కాబట్టి నాకు తెలిసి ఇద్దరు టీమ్స్ 3 స్పిన్నర్స్ బరిలోకి దిగుతారని నేనైతే అనుకుంటున్నాను. ఆ విషయానికి వస్తే మా ఎక్స్పర్ట్స్ ప్రకారం మా ప్లేయింగ్ 11 ఏమంటే ప్రాబుల్ ప్లేయింగ్ 11. ఆర్సీబీకి వచ్చేసి విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్ వికెట్ కీపర్, రజత్ పటిదార్ కెప్టెన్, లియం లివింగ్స్టన్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా, సుయాష్ శర్మ, జోష్ హజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్ అన్న ఉండొచ్చు, లేకపోతే స్వప్నిల్ సింగ్ అన్న ఉండొచ్చు, లేకపోతే భువనేశ్వర్ కుమార్ అన్న ఉండొచ్చు, లేకపోతే స్వప్నిల్ సింగ్ అన్న ఉండొచ్చు. దోస్ ఆర్ ద మెయిన్ ఆప్షన్స్. ఎందుకంటే ఈ వికెట్ స్పిన్ టర్నింగ్ వికెట్ కాబట్టి 3 స్పిన్నర్తో బరిలో దిగుతారని నేను కూడా అనుకుంటున్నాను ఆర్సీబీ. అలాగే దేవ్దూత్ పడిక్కల్ ఇంపాక్ట్ ప్లేయర్గా రావడం జరుగుతుంది. ఇది నా ప్రాబుల్ ప్లేయింగ్ 11 ఆర్సీబీది. చెన్నై సూపర్ కింగ్స్కి వచ్చేసి రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్, రాహుల్ త్రిపాఠి, శివం దూబే, శామ్ కరణ్, రవీంద్ర జడేజా,
ఎంఎస్ ధోని, వికెట్ కీపర్ ఆర్ అశ్విన్, నూర్ మొహమ్మద్, నాథన్ ఎల్లిస్, ఖలీల్ అహ్మద్. అలాగే ఇక్కడ ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసి దీపక్ హూడా అనుకుంటున్నాను నేను. దాని తర్వాత ఈ మ్యాచ్లో వచ్చేసి కీ ప్లేయర్స్, అలాగే కీ ప్లేయర్స్ ఎవరంటే ఆర్సీబీ నుంచి విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, లియామ్ లివింగ్స్టన్, జాష్ హజల్వుడ్, సుయాష్ శర్మ. సిఎస్కే కీ ప్లేయర్స్ ఎవరంటే రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర జడేజా, శివం దూబే, నూర్ అహ్మద్. కీ బ్యాటిల్స్ ఎవరి మధ్య ఉండబోతుందంటే విరాట్ కోహ్లీ వర్సెస్ రవీంద్ర జడేజా. ఎందుకంటే రవీంద్ర జడేజా విరాట్ కోహ్లీ 3 times డిస్మిస్ చేయడం జరిగింది. అలాగే విరాట్ కోహ్లీకి సిఎస్కే పైన 1053 runs ఉన్నాయి విత్ అన్ యావరేజ్ ఆఫ్ 50+. అలాగే నెక్స్ట్ కీ బ్యాటిల్ వచ్చేసి ఫిల్ సాల్ట్ వర్సెస్ నాథన్ ఎల్లిస్. వీళ్ళు వచ్చేసి ఎప్పుడు ఫేస్ చేయడం జరగలేదు, కానీ స్వింగ్కి చాలా తడబడతాడు ఫిల్ సాల్ట్, కాబట్టి చూడాలి ఎలా ఉంటుంది వీరి మధ్య కాంటెస్ట్. దాని తర్వాత శివం దూబే వర్సెస్ జాష్ హజల్వుడ్. ఈ కాంటెస్ట్ కూడా బాగుంటుంది, ఎందుకంటే దూబే హజల్వుడ్ 10 balls వేస్తే 12 runs మాత్రమే చేయగలిగాడు. ఈ కాంటెస్ట్ కూడా బాగుంటుంది, ఎందుకంటే దూబే హిట్టింగ్ పవర్ ఎక్కువ ఉంది, జాష్ హజల్వుడ్ డాట్ బాల్స్ చేయగల సమర్థుడు, స్వింగ్ చేయగల సమర్థుడు. కాబట్టి చూడాలి ఎలా ఎదుర్కొంటాడు దూబే హజల్వుడ్ అని. దాని తర్వాత రచిన్ రవీంద్ర వర్సెస్ సుయాష్ శర్మ వచ్చేసి ఎప్పుడు రచిన్ రవీంద్రని ఫేస్ చేయలేదు, రచిన్ రవీంద్ర ఎప్పుడు సుయాష్ శర్మని ఫేస్ చేయలేదు. కానీ రచిన్ రవీంద్రకు స్ట్రైక్ రేట్ వచ్చేసి స్పిన్ పైన 160 ఉంది. కాబట్టి ఈ కాంబో అనేది ఒక మంచి కీ బ్యాటిల్ కాబోతుంది ఈ మ్యాచ్కు. లియామ్ లివింగ్స్టన్ వర్సెస్ నూర్ అహ్మద్. దిస్ ఈస్ ద బెస్ట్ కీ బ్యాటిల్, ఎందుకంటే లియామ్ లివింగ్స్టన్ కొట్టడానికి వెళ్తాడు, నూర్ అహ్మద్ దాన్ని కంట్రోల్ చేయగల సమర్థుడు. లాస్ట్ మ్యాచ్ చూసాం మనం, చెప్పకలో నూర్ అహ్మద్ ముంబై పైన ఎలాంటి స్పెల్ వేశాడు. కాబట్టి ఈ మ్యాచ్లో కూడా ఒక మంచి స్పెల్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నూర్ అహ్మద్ నుంచి, కానీ దాన్ని ఎలా సీ ఆఫ్ చేస్తాడో లియామ్ లివింగ్స్టన్ చూడాలి. ఇదండి మా ఈరోజు మ్యాచ్లో నా ప్రెడిక్షన్ ఏంటంటే ఆర్సీబీ గెలవబోతుంది. ఈ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్లో ఆర్సీబీ గెలిపోతుందని నా ప్రెడిక్షన్. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. చేసింటాము అతంతా జాగరణ చేసి అలాగే దేవారాధన చేసింటాం, కాబట్టి నేనైతే ఎలాంటి వీడియోస్ చేయలేదు. ఈరోజు మీకు కూడా ఇప్పుడు ఇలాంటి వీడియోతో వస్తున్నాను. అలాగే ఈ వీడియో ఉండదు, వాయిస్ ఓవర్ మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంది. వీడియోకు దగ్గరలో ఒక ఫుల్ లెంత్ వీడియోతో నేను మీ ముందుకు వస్తానని తెలియజేసుకుంటూ, మా ఛానల్ని ఇలాగే ఆదరిస్తూ ఉండండి. అలాగే లైక్ చేయండి, కింగ్ టేల్స్కు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో కావాలి. మీ వల్లే మేము ఎదగలుగుతాము, మీ వల్లే చాలా యూట్యూబ్స్ ఎదగలిగాయి. ఈ యూట్యూబ్ ఛానల్ని కూడా మీ వల్లే ఎదగాలని నేనైతే కోరుకుంటున్నాను. మీరు నా వెంట ఉంటారని ఆశిస్తూ యువర్స్ లవింగ్లీ కే శాషావరి. బాయ్ బాయ్.